భక్తుడెవరో ఆకలి బాధతో కూర్చున్నట్లున్నాడు. కలుగును గాక, యెహోవా నీకు తోడై ఉండును గాక. మహాత్మా, మీ మాటలు నాకు అన్నపానములు పంచినట్లు చేర్చింది. తమ ఎవరు మహాత్మా? నేను ఈ లోకమునకు జ్ఞాన వెలుగు ప్రసాదింపవచ్చినటువంటి మోషే ప్రవక్త నాయన. మోషే ప్రవక్త ఎతకపోతే ఖాళీ కలిగినట్టుగా ఎన్నాళ్ళో మీ దర్శనం చేయబడినా ఎదురు చూస్తున్న మాకు మీ దర్శన భాగ్యం కలిగినది. చాలా ధన్యుడు మహాత్మా. అయినను నీ దీనావస్థ చూడ నాకు మనసు కరుగుచున్నది. ఇంతకీ నీ పేరు? నా పేరు లాజరు. వేదభాగ్యములు ఈ లోకమునే గాన ఈ పరలోకమున చెల్లనేరవు నాయన. వేదభాగ్యములు ఈ లోకముననే గాని అవి పరలోకమున చెల్లనేరవు. దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీటి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అట్టివారు భాగ్యవంతులవుదురు. అట్టివారిలో నీవు ఒకడు నాయనా, నీవు ఒకడు. మహాత్మా, ఆ దేవాది దేవుని గురించి ఎంత వివరించి చెప్పుతున్నారయ్యా? ఆ దేవాది దేవుడు, ఆ మహోన్నతుడు, ఆ మహనీయుడు వర్ణింప మనకు కరమా నాయన. అయినను నీ కోరిక ప్రకారము వినుడు.
నాయనా, మనము మానవ మాత్రులం. ఏమి తిన్నుమో ఏమి త్రాగుదుమో అని ఎప్పుడు మనము తాపత్రయపడుచుంటాం. అదిగో ఆ ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, అయినా దేవుడు వాటిని బహుశ్రేష్టంగా చూస్తున్నాడు కదా నాయనా. కాబట్టి నీవు యెహోవా దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన్ని మరవకము, ఎల్లప్పుడూ ధ్యానించు. యెహోవా నీకు తోడై ఉండును గాక. ఆ దేవత గురించి చక్కగా వివరించి చెప్పారు. నాకు 3 దినముల నుండి ఆకటి బాధ బాగుతున్న నాకు లాజరు, నీ ఆకటి బాధను తీర్చుటకు చక్కటి మార్గం నేను సూచించేదా. చూడు నాయనా, ఈ పట్టణంలో గల ధనవంతులకు ధనరాజు తన జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నాడట. నీవు అతడి కేగి నీ ఆకలి బాధను తీర్చుకున్నాము. అది నీకు చక్కటి మార్గం. లాజరు, ఇటు రమ్ము. అయినను ఆ ధనవంతుడకు ధనరాజు మహాకఠినుడు. నేను అర్థించువాడినే కానీ ఆగ్రహించువాడిని కాదు కదా స్వామి. కనుకనే నీవు ఆ దేవాది దేవుడని యెహోవా దేవుణ్ణి ధ్యానించుట మరొకము నాయన. కనుక పోయిరము నాయన, వెళ్ళి యాభై భాగం జయ హే
స్వామి